జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 29వ తారీఖు ఆదివారం నుండి 2025 జూలై నెల 5వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో శుక్రుడు, మిథునములో రవి గురులు, కర్కాటకములో బుధుడు, సింహములో కుజకేతువులు, కుంభములో రాహువు, మీనములో శని. కర్కాటక, సింహ, కన్య, తులా రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో జన సంబంధాలు పెరుగుతాయి. మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు అధికమవుతారు. అన్ని రకాలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గౌరవాన్ని పొందగలుగుతారు. తృతీయ భావములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల యొక్క సహకారం పూర్తిగా లభిస్తుంది. ఈ వారంలో మీకు నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి మంత్రి పదవులు లాంటివి రావడానికి అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయాన్ని కానీ పొందగలుగుతారు. చతుర్థ భావంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది ఈ వారం. లాభములో రాహు సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని మీరు చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో ఆనందంగా కాలం గడుపుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటాయి. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారము, శ్రమ, పని ఒత్తిడి అధికమవుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడడం కానీ, లేకపోతే మీరు అనుకున్నంతగా చేతికి అందకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలను దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో గట్టి పోటీని చేజిక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతాయి. రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు. దశమంలో రాహు సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభములో శని సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అందుకుంటారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. చతుర్థంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అధిక ఖర్చులు, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ, లేక సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో ఒక లాభాన్ని అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, పేరు ప్రఖ్యాతులని తెచ్చుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావంలో కేతు సంచారం ఉంది. జన సహకారము, నిరాడంబరంగానే అభివృద్ధిని పొందడము, భగవంతుని ఆశస్సులు ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. భాగ్యములో రాహు సంచారం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ వ్యవహారాలు సైతం ప్రతికూలంగా ఉంటాయి. మోసపోయేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశివారు.
ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణను, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, స్త్రీజన సహకారాన్ని అందుకోగలుగుతారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శని సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. అనుకోకుండా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. వ్యయములో రవి సంచరించడం వల్ల మీ మాటల వల్ల అధికారుల అపార్థం లేక తండ్రి గారి విషయంలో మీకు అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. అష్టమములో రాహు సంచారం వల్ల అనవసరమైన విషయాల్లో మీరు చిన్న చిన్న అవమానాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కర్కాటక రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత సంతోషంగా ఈ వారంలో కాలం గడుపుతారు. మనస్సుకు నచ్చే విధంగా కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతృప్తికరంగా ముందుకు వెళ్తారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధిని కానీ సాధిస్తారు. లాభంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా ఒక శుభవార్త కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. సంతానం విషయంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, వ్యాపారపరమైన విషయాలు కానీ, రావాల్సిన ఆదాయాలు కానీ మీకు ప్రతికూలంగా మారుతాయి. అష్టమంలో శని సంచారం జరుగుతోంది. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ, అనగా పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు గట్టి పోటీని ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. భాగ్యములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో మంచి కార్యక్రమాలను ఈ వారంలో చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, తండ్రి యొక్క సహకారం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. దశమములో రవి సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. లాభములో బుధుడు సంచరిస్తున్నారు. మీరు చేసేటువంటి వ్యాపారం ఈ వారంలో విస్తరణకు, అనగా మరింతగా అభివృద్ధిని చెందే విధంగా, మరింతగా విస్తరించే విధంగా ఉంటుంది. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల కొంతమంది జన సహకార లోపం మీకు ఇబ్బందిగా మారుతుంది. వాహన సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, అనవసరంగా ఖర్చులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక మంచి అవకాశాన్ని కానీ, లాభాన్ని కానీ, శుభవార్తను కానీ అందుకుంటారు. స్త్రీజన సహకారంతో ఆకస్మికంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. లాభములో చంద్ర సంచారం వల్ల మనస్సుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ వారంలో పూర్తి చేస్తారు. సంతృప్తికరంగా ముందుకు సాగే వాతావరణం ఉంటుంది. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది.
ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను మీరు శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. పోరాట పటిమతో అనుకున్న కార్యక్రమాలంతా కూడా ఈ వారంలో పూర్తి చేసి అభినందనలు అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల మీ ప్రతిభకు మీ శ్రమకు మీరు చేసేటువంటి పని నైపుణ్యానికి అధికారుల యొక్క అభినందనలు అందుకుంటారు. నిరాడంబరంగానే మీరు అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. లాభంలో చంద్ర సంచారం ఉంది. తండ్రి గారి ఆశీస్సులు అందుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. మనసుకు నచ్చే విధంగా ఈ వారంలో సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా ఒక అనారోగ్యం కానీ లేకపోతే అసౌకర్యం కానీ రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. చతుర్థంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని అయ్యగారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ మీకు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు సైతం లాభసాటిగా ముందుకు సాగుతాయి. సప్తమంలో గురు సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జనాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలను అందుకునే సూచన ఈ వారంలో కనిపిస్తుంది. అర్ధాష్టమ శని దోషం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, జనసహకార లోపం, అనారోగ్యము ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. సప్తమంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో మనస్పర్ధలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు ఈశ్వరుని దర్శనం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉత్పత్తులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలను విజయాలను పొందుతారు. అనుకోకుండా ఒక నూతన అవకాశం వల్ల కానీ లేకపోతే ఆదాయం వల్ల కానీ సంతోషించే పరిస్థితి కనిపిస్తుంది. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. తండ్రి నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు. అష్టమంలో గురు సంచారం ఉంది. జన సహకార లోపం ఉంటుంది. అధిక ఖర్చులు, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువారం రోజు గురువులకు కానీ పేద ప్రజలకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. పంచమంలో గురు సంచారం ఉంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీరు అనుకున్నట్లుగా కొన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
ఆకస్మికంగా వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు. ఆ రకమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు. సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనసుకు నచ్చే విధంగా ప్రవర్తిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని సంతృప్తికరంగా విజయాన్ని సాధిస్తారు. సప్తమ భావంలో కుజుడు సంచరించడం వల్ల కొంతమంది జనాలతో మనస్పర్ధలు, జన సహకార లోపం, భూవాహన సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు కానీ, ఎర్రటి పండ్లను కానీ మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్యాష్టం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో అనుకోకుండా చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. మనస్సుకు నచ్చే విధంగా సంతృప్తికరంగా ముందుకు సాగుతారు. షష్టమ భావంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూ వాహన సంబంధమైనటువంటి వాటిలో లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో కేతు సంచారం ఉంది. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడుతుంది. పంచమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో కొన్ని సమస్యలు, జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయ భేదాలు, కొన్ని అసౌకర్యాలు ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.